చండూరు మండల కేంద్రంలో చేపట్టిన భవిత కేంద్రం పనులను 4-5 రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పీహెచ్సీ పరిధిలో ఎలాంటి మాతా శిశు మరణాలు సంభవించకుండా చూసుకోవాలని అన్నారు. శుక్రవారం ఆమె చండూరు మండల కేంద్రంలో భవిత కేంద్రం, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పీహెచ్సీలోని ఓపీ, ఏఎన్సీ రిజిస్టర్లను, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ప్రసవం కోసం వచ్చిన కేసులు, ఆస్పత్రి నుండి ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేసిన కేసుల వివరాలు పరిశీలించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లతో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై చర్చించారు. పీహెచ్సీ పరిధిలో ఎలాంటి మాతా శిశు మరణాలు సంభవించకుండా చూసుకోవాలని, గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత లేకుండా ఐరన్ మాత్రల పంపిణీ వంటివి చేపట్టాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డిలతో కలిసి ఏరియా ఆస్పత్రి కోసం చండూరు పెట్రోల్ పంపు పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవిత కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. 4-5 రోజుల్లో పనులు పూర్తి చేసి అప్పగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అంతేగాక కేంద్రంలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను పరిశీలించారు. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల రేకుల షెడ్లో నిర్వహిస్తుండగా 2 రోజుల్లో రేకుల షెడ్ నుండి పిల్లలను పక్కా భవనంలోకి మార్చాలని తహసీల్దార్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు నాగమల్లేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.